కదయ్యా దారుణం జరిగిపోతా ఉండదా? దారుణం జరిగే ఊరేనా ఇది? ఏమై ఉంటది? మీ ఇంట్లో కోడి పక్కింటోటి ఇంట్లో గుడ్డు పెట్టుంటది అంతేగా. ఇక నేను పీకేదే ఉంది నా ఎన్సీసీ టోపీ మీద ఈక. నేను పైకి వచ్చినంటే సంసారాన్ని పనికి పోతావు. వాళ్ళు బిత్తున్నాయలా దిగో. సురేఖ దొరికేదాకా నేను ఈ నుంచి దిగేదేలే. ఏమైంది అత్తయ్యా? ఇప్పుడే ఒక టీజర్ చూసానే, మన నీళ్ల ట్యాంక్ అని. దాంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అయితే ఏంటి? నాకు కూడా అదే భయం వేస్తోంది. శ్రీవల్లి హ్యాండ్లోకి మన సామ్రాట్ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్యా, టీజర్లో జరిగింది చూసి మీరలా భయపడితే ఎలా? మన సామ్రాట్ అలాంటివాడు కాదు. ఎవరి హ్యాండ్లోకి వెళ్ళడు. సామ్రాట్ అంటే ఒక బ్రాండ్. అది కాదే. ఎందుకత్తయ్య అంత భయపడుతున్నారు? జూలై 15వ తారీఖు జీ5 లో రిలీజ్ ఉంది కదా, అప్పుడు చూద్దాంలేండి దాంట్లో ఏముందో. పదండి. ఏంటో భవానీ, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కొడుకు బాగుండాలని పూజ చేయిస్తున్నావు, కానీ అబ్బాయి ఇంకా రాలేదు.
కొడుకు కోడల్ని ఆశీర్వదించినట్టు ఉంటుందని మేమందరం ముచ్చటపడి వచ్చాం. తీరా చూస్తే ఇదేదో తూతూ మంత్రం అయ్యేలా ఉందే. తూతూ మంత్రమో తమలపాకు మంత్రమో, వాడేమన్నా ఫారెన్ నుంచి రావాలా అంటే పక్కనే ఉన్నాడు. కారు ఎక్కాడంటే 10 నిమిషాలు. నిమిషాలు కాకపోతే గంటలు. భవానీ కుటుంబానికి మంచి జరుగుతుందంటే మేమెన్ని గంటలైనా ఉంటాం బాబు. కానీ పూజకు పెట్టిన ముహూర్తం ఉండాలి కదా. ఏ పంతులు గారు? అమ్మా, రాహుగడియలు వచ్చేసాయి. ఇక ఈ రోజు పూజ చేయకూడదు. అయిపోయింది. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. మంచి కోసం వస్తే చెడు ఎదురైంది అన్నట్టు ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే చివరికి ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. నిజమే వాంకి, మొన్న మన క్లబ్లో కొత్తగా జాయిన్ అయిందే కేరళ టీచర్, ఆవిడ ఈ రోజు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. మనం చూడని పార్టీలా అని దేవుడి పూజకొస్తే పుణ్యం వస్తుందని ఇక్కడికొచ్చాను. తేరా చూస్తే ఇక్కడ పూజ లేదు, అక్కడ పార్టీ మిస్సు. వాంకి వాంకి చూడొకసారి ఇది. అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను ఇలాంటివి చూస్తా అని కల్లో కూడా అనుకోలేదే. ఏమైంది వంకి? అమ్మో, ఈ గౌరవం నేను చెప్పలేను భవానీ. టీవీ రిమోట్ ఎక్కడుంది? అక్కడ. అది నా కొడుకంటే. వాడు బిజినెస్ లో ఉన్నా గేమ్ లో ఉన్నా ఎక్కడైనా వాడే నెంబర్ 1. గెలుపు తప్ప వాటము తెలీదు. ఏమైంది భవానీ నీకు? అక్కడ మన సామ్రాట్ ఆ బస్తీ వాళ్ళని గెలిపించాడు. ఇక్కడ నేను వాడి కోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తుంటే వాడేమి పట్టనట్టు అక్కడ ఆటలని పాటలని గెంతుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం? వాడి కోసమే కదా. వాడు సంతోషంగా ఉండాలనే కదా. అయ్యో, నా బిడ్డని పూజ టైంకి తీసుకొస్తానని మాటిచ్చి అక్కడ బస్తీ వాళ్ళతో శ్రీవల్లి ఎలా గెంతులేస్తుందో చూశారు కదా. నేను ఇంతకు ముందే చెప్పాను కదా భవానీ, నీ చిన్న కోడలు అయస్కాంతం లాంటిదని. నీకు మాట ఇచ్చా కూడా సామ్రాట్ ని తీసుకురాలేదంటే ఇక నీ కొడుకు చెయ్యి దాటిపోయినట్టే. మీరు ఆపుతారా కాసేపు? ఎప్పుడూ ఏదో ఒక మెలికి పెట్టడానికే చూస్తుంటారు. ఇక మార్రా మీరు? ఉన్న మాట అంటే ఉలికిపాట ఎందుకు? మీ పెద్ద కోడలు అవంతికని చూడండి, ఎంత మంచి పిల్లో. మన స్థాయికి తగ్గ అమ్మాయి కాబట్టి చక్రీని కొంగును ముడేసుకోకుండా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. అందరితోనూ కలివిడిగానే మిగిలిపోయింది.
పాపం భవాని కొడుకు మీద ప్రేమతో శ్రీవల్లి పేదింటి పిల్లైనా పెద్ద మనసుతో కోడల్ని చేసుకుంటే ఇప్పుడు ఆవిడ మాటకి విలువ లేకుండా సామ్రాట్ని అక్కడే ఆట పేరుతో కట్టిపడేసింది. లేకపోతే ఏసీ రూమ్ లో చెమట పట్టకుండా అందర్నీ కమాండ్ చేసే పొజిషన్ నుండి మట్టిలో కబడ్డీ ఆడే పొజిషన్ కి తీసుకొచ్చింది. సామ్రాట్ ఏంటి, బస్తీ వాళ్లతో ముష్టి యుద్ధాలేంటి? చీచి చిచ్చి చిచ్చి అబ్బో, తలుచుకుంటే నా కొళ్ళంతా కంపరం వేస్తుందమ్మా. ఇప్పుడు రామ్ నగర్ టీం విజేతలకి కప్పు ప్రదానం చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు డయాస్ విన్నింగ్ టీం. రామ్నగర్ బస్తీ వాసులకి కావాల్సింది ఈ కప్ కాదు, వాళ్ళు గెలుచుకున్న స్థలం, కొందరు కొట్టేయాలనుకున్న స్థలం. ఇక నుంచి ఈ స్థలం మీద బండవాళ్ల బస్తీకి గాని బయట వాళ్లకు గాని ఎవ్వరికీ ఏ హక్కు లేదు. సంతకం పెట్టండి జ్వాల గారు. వన్ మినిట్ జ్వాల. ప్రకృతి సృష్టించే ప్రళయాన్ని, బుల్లెట్లో ఉండే వేగాన్ని, ఈ సామ్రాట్ గుండెల్లో ఉండే బలాన్ని అంచనా వేయాలని చూడొద్దు. ఓడిపోతావు, చచ్చిపోతావు. నేనీరోజు ఆడాలని నిర్ణయించుకుంది నీ మీద గెలవాలని కాదు. నువ్వు నాకు కౌంటే కాదు, కేవలం రామ్నగర్ బస్తీ వాళ్ళని గెలిపించాలని, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక స్థలం కావాలని. నీకింతకు ముందే చెప్పాను, ఇక నుంచి నీ మీద ఫోకస్ పెడతానని, ఓటమిని నీ ఒంటికి చూపెడతానని, గెలుపు నీకు అందకుండా చేస్తానని. సామ్రాట్ అంటే గెలుపే కాదు, నీ గుండె వేగం పెంచుతున్న భయం కూడా. కబడ్డీలో నేషనల్ ప్లేయర్ని. ఒకరితో ఛాలెంజ్ చేసే ముందు వాడి స్ట్రెంగ్త్ ఏంటి, వాడి గతం ఏంటి, వాడి హిస్టరీ ఏంటి అనేది చూసుకొని కాలు దువ్వడం మంచిది. మిస్ జ్వాల. మీ అందరికీ ఒక విషయం, కబడ్డీలో గెలిస్తే మీకు స్థలం మాత్రమే వస్తుంది, కానీ అక్కడో స్కూల్ కావాలి కదా, ఆ స్కూల్ని నేను కట్టిస్తాను.
ఇప్పుడు టైం ఎంత అవుతోంది? అత్తమ్మా అది నువ్వు ఆగు శ్రీవల్లి. అమ్మా, టైం అడగడానికి అంతలా అరవడం దేనికి? మెల్లగా అడగచ్చు కదా. అయినా ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే టైం అడగడం ఏంటి? నానా సామ్రాట్, ఇప్పుడు ఇంట్లోకంటూ వస్తే నువ్వొక్కడివే రావాలి. శ్రీవల్లి రాకూడదు, రావడానికి వీల్లేదు. ఏంటి ఏమన్నావమ్మా? శ్రీవల్లి రావద్దు అన్నాను నాన్న. ఏ శ్రీవల్లి ఏం తప్పు చేసింది? నానా సామ్రాట్, ఏం చేసిందా? అదిగో చూడు, అక్కడ పూజ, ఇక్కడ పంతులు గారు. అందరం ఉదయం నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాం, మీతో పూజ చేయించాలని. కానీ శ్రీవల్లి నిన్ను ముహూర్తం దాటాక తీసుకొచ్చింది. ఇది తప్పు కదా? మొదటిసారి అత్తగారింటికి వెళ్ళావు. పెళ్ళై వారం తిరక్క ముందే 10 కోట్లు నష్టం వచ్చింది. ప్రాజెక్టు కూడా చేజారిపోయింది. అందుకే ఉన్నపళంగా మీ ఇద్దరి చేత దోష పరిహార పూజ చేయిద్దామని అనుకున్నాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని శ్రీవల్లికే చెప్పాను కదా. చెప్పిండ్రత్తమ్మా. నువ్వేదో కబడ్డీ ఆటకి గెస్ట్ గా వెళ్లేది ఉంది అంటే 12-10 నిమిషాలకి పూజ పెట్టుకున్నావు. ఆలోగా నిన్ను తీసుకురమ్మని చెప్పాను. అది తెలుసు కూడా నిన్ను సమయానికి తీసుకురాకుండా అలా ఆపింది అంటే ఏమనుకోవాలి నాన్న? నేను లేటుగా రావడానికి కారణం శ్రీవల్లి కాదు. ఇందులో శ్రీవల్లి చేసిందేమీ లేదు. సరే, శ్రీవల్లి ఏం చేయలేదు సరే. ఇక్కడ పూజ ఉందన్న విషయమైనా నీకు చెప్పిందా లేదా? నాకు చెప్పలేదు. గదేందత్తమ్మా, మీరే కదా ఆయనకు చెప్పొద్దండ్రి. అయ్యో, ఇదేంటి తల్లి అలా మాట్లాడుతున్నావు నువ్వు? వాడికి ఈ పూజలు వ్రతాలంటే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా. ఇప్పుడు వాడికి నువ్వేం చెప్పకు, ముందు తీసుకురా. వచ్చాక మెల్లిగా నేనే చెప్పుకుంటాను. పూజ చేసేదే మీరిద్దరు. సామ్రాట్కి చెప్పొద్దని ఎలా అంటుందమ్మా? విడ్డూరం కాకపోతేను. ఏంటో ఎన్నిసార్లు చెప్పాను తొందరగా రండమ్మా రండమ్మా అని. వాడికి ఒక్క మాట అయినా చెప్పావా అంటే వింటేగా. శ్రీవల్లి, ఇంట్లో పూజ ఉందని అమ్మ నీతో చెప్పిందా? గట్ల కాదు, మీకు పూజ అంటే చెప్పమని చెప్పిందా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పిండ్రు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే మీరు బిజీగా ఉన్నారు కదా అని. ఏంటి బిజీ? నేను బిజీయా, నువ్వు బిజీయా? నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పే పరిస్థితి లేదడా. అలాగని చెప్పడం మానేస్తావా? మీరు పూజ అంటే రారని, గది మీకు ఇష్టం ఉండదని. నేను వస్తానా రానా, ఇష్టమా కష్టమా అన్నది పాయింట్ కాదు. నీ పనేంటి? నా ఇంటి నుంచి ఒక విషయం వచ్చినప్పుడు అది నాకు చేరవేయడం నీ డ్యూటీ. అది అడుగుతున్నాను, ఎందుకు చెప్పలేదు? సారీ, తప్పైపోయింది. అది తప్పవటం కాదు, నిర్లక్ష్యం. అత్త మీద, అత్తింటి మీద గౌరవం లేకపోవడం అంటారు. నేను గట్ల కాదు.
నిర్లక్ష్యం వల్లే కదా నా కొడుక్కి తాగించి పడుకోబెట్టి కోట్లు నష్టం తెచ్చావు. ఆ దోషం పోగొట్టాలనే పూజ పెట్టుకున్నాను. దేవుణ్ణి కూడా లెక్క చేయలేదు. ఏ నా బిడ్డనక్కడే నీ బస్తీలోనే పెట్టుకుని కబడ్డీ ఆడిస్తూ కళ్ళు తాగుతూ వాణ్ణి ఇంకా దిగజారుస్తుంది.